అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారు మిర్యాలు కూడా పోయినరు మున్సిపల్ ఎన్నికల ప్రచారం. బహుశా ఆయన అమెరికాలో హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకొని సర్టిఫికేట్ తీసుకొచ్చుకున్నాడు కదా మొన్న 5 రోజులు. దాని తర్వాత ఇంకా చెలరేగిపోతున్నాడు. నాకు అర్థమవుతుంది ఏంటంటే ఈయన హార్వర్డ్ యూనివర్సిటీలో ఈయన ఇవే నేర్చుకున్నట్టున్నాడు. లీడర్ 21 సెంచరీ లీడర్షిప్ నాయకత్వాలంటే బూతులు మాట్లాడాలి, ఎవ్వరికి ఇజ్జత్ ఇవ్వద్దు, లుచ్చా అనాలే, దొంగ అనాలే. ఇవన్నీ కేసీఆర్ మీద మాట్లాడినాయి. కేసీఆర్ ఈయన ఒక్క మాట మాట్లాడలే ఇప్పటిదాకా. ఈయన ఒక్క మాట కూడా అనలేదు. వాళ్ళ కార్యకర్తలు ఆయన జాతిపిద అంటే ఈయనకెందుకు మండుతుందో కూడా అర్థం కాలేదు. ఈయనకెందుకు మండుతుంది, ఈయనకేం సంబంధం? ఈయన ఎట్లా జాతిపిద కాలేడు కదా. తెలంగాణ ప్రజలు డిసైడ్ చేసుకుంటారు ఎవరు జాతిపిత అనేది. కేసీఆర్ జాతిపితనా కాదని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు. కానీ ఈయనకెందుకు మండుతుంది అనేది అసలు అర్థమే కాలేదు. ఇక ఎంతసేపటికి మీరు బీఆర్ఎస్కి ఓటు వేద్దని చెప్తాడు. అంటే మేము పలానా చేసినాం కాబట్టి మాకు ఓటు వేయండి కాదు. ఏదంటే మేము మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత మేము మీకు చేస్తామంట. ఎందుకు? మీ గవర్నమెంట్ ఇచ్చి 2 సంవత్సరాలు దాటిపోయింది కదా. మిమ్మల్ని నేను అడుక్కున్నాడు ఎవడన్నా? ఇప్పుడు మున్సిపాలిటీస్ ఇవ్వాలని నిన్న అయిపోలేదు. పోయిన సంవత్సరం జనవరిలో అయిపోయినా ఎవరు లేరు. కార్పొరేటర్ లేరు, మేయర్ లేరు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఎవరు లేరు కదా. మీరే కదా మొత్తం, మీ ఎమ్మెల్యేలు మీ లీడర్లే నడిపించారు కదా. మీరు 2 సంవత్సరాలు మున్సిపాలిటీస్కి ఏం చేశారు? మున్సిపాలిటీస్ మొత్తం మట్టి కొట్టుకుపోయినాయి. ఓ రోడ్ వేసింది లేదు, ఓ ఫ్లైఓవర్ కట్టింది లేదు, ఓ మోరి కట్టింది లేదు, ఏం లేదు. సరే, అన్ని విషయాలు మాట్లాడదాం. అన్నీ ఒకేసారి ఎందుకు? ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నాకు ఈ మాటలు వినిపించాలంటే కూడా కొంచెం బెరుకుగా ఉంది నాకే. ఆయన మాట్లాడిన మాటలు ఓట్లు అడిగే తీరు అయితే అది కాదు. నిజానికి తెలంగాణ జనం ఇట్లాంటి లీడర్ను కోరుకుంటే, ఇవి బూతులే మాకు కావాలనుకుంటే అది వాళ్ళ కర్మ. అన్ని బూతులు మాట్లాడుతున్నాడు. కేసీఆర్ను ఓడించిండ్రు, దించేసిండ్రు. ఆయన నెక్స్ట్ ఎలక్షన్స్ అడుగుతాడు. మున్సిపల్ ఎలక్షన్స్ ఓట్లే అడగొద్దు అంటున్నాడు. ఆయన ఒక్కొక్కటి ఆనుమత్యాలు చాలా ఉన్నాయి. రైతు భరోసా గురించి కూడా మాట్లాడిండు. అన్ని మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాతనే. సరే, ఆ విషయాలు పక్కన పెడితే ఫస్ట్ కేసీఆర్ మీద ఏం మాట్లాడు వినండి. ఎందుకంటే ఈయనకు ఇక అంతే, ఈయన చేసింది చెప్పుకోనికే లేదు. చేసింది చెప్పుకునేది ఉంటే ఆయనకు ఉండే ఒక 40 నిమిషాల టైమో 50 నిమిషాల టైమో ప్రసంగంలో అసలు టైమే సరిపోదు. ఎందుకంటే ఆయన పోయింది హెలికాప్టర్. ఆయన మిర్యాలలోకైనా అట్లే పోతాడు, దోమలలోకైనా హెలికాప్టర్నే పోతారు. మన కాంగ్రెస్ వాళ్ళు అట్లే తయారైనారు కదా. పైసలు లేవు అనుకుంటేనే పైసలు దుబారా చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు ఇంత తొందరగా చీకటి పడకన్నా ముందే వచ్చేసేయాలి. కాబట్టి తొందరగానే ప్రసంగం అయిపోవట. ఆయన ప్రసంగంలో 90% టైం మొత్తం కేసీఆర్ దిట్టింకనే పెట్టుకున్నాడు. ఆయన చేసింది చెప్పుకునేది ఏం లేదు. అన్ని మున్సిపల్ ఎలక్షన్ తర్వాత చేస్తామని చెప్పుకున్నాడు. చెప్పినా కదా, ఫస్ట్ తినండి. శంకర్ జాతి పిత అవుతాడు. లేకపోతే ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా, తెలంగాణలో అధికారం కోల్పోయినా, కేంద్రంలో ప్రభుత్వం పోయినా పర్వాలేదు అని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ తెలంగాణ తల్లి అయితే తప్ప నీలాంటి దోపిడీదారుడు, దొంగ, లుచ్చ నువ్వెట్లా జాతిపిత అవుతావని నేను అడగదలుచుకున్న మిర్యాలగూడ నుంచి. జాతిపిత అవుతాడో కాదో తెలంగాణ ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. నీకెందుకు? తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళు కాదు మీరు. నేను నిన్నే చెప్పినా కదా, తెలంగాణ ఉద్యమం గురించి, ఉద్యమకారుల గురించి మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సోనియా గాంధీ తెలంగాణ తల్లి అవుతుందంట. కానీ తెలంగాణకు ఫైట్ చేసినప్పుడు జాతిపిత ఎట్లయితాడు అనేది ఈయన క్వశ్చన్, ఈయనకు అనుమానం. ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో మీరు సమాధానం చెప్పండి ఈయనకు. ఎందుకైతారు, ఎట్లయితారు, ఎవరైతారు, ఎవరు గారు? 1400 మంది చచ్చిపోతే తెలంగాణ వచ్చింది. ఈయన దాని దీపం ఇయ్యలే ఎవరు. ఈయనకు తెలియదు. ఈయన అప్పుడు మొత్తం పచ్చ కామెరల్లో ఉండే, పచ్చద్దాలు పెట్టుకుని తిరుగుతుండే. అప్పుడు టీడీపీ వర్షన్ ఏం తెలుసా? వాళ్ళంతా దేనికో చచ్చిపోతే వీళ్ళందరినీ అమరవీరుల కింద లెక్క కడుతున్నారు అనేది వీళ్ళ పార్టీ లైన్. అంటే అమరవీరులను గౌరవించిన పార్టీలో ఉన్నారు అప్పుడు ఈయన ఉండి. ఇప్పుడు ఇట్లాంటి మాట్లాడుతున్నాడు. ఇక ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ గురించి మాట్లాడండి. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూకు పిలిస్తే అట్లా పిలవద్దంట. కేసీఆర్ను, కేటీఆర్, హరీష్ రావును అట్లా మర్యాదకు పిలిచొద్దంట. పోలీసు వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి మర్యాదకు పిలిచారు. ఈ దొంగల కేసరి చూడు, నల్లగా ముసుకేసి ఇక 2 బొక్కలు పెట్టి అట్లా పిలవాలంట. నీకున్న కోపం తెలంగాణ కేసీఆర్ మీద కోపం లేదు రేవంత్ రెడ్డి గారు. మీ పర్సనల్ ఏంది? మిమ్మల్ని అరెస్ట్ చేసారు. మీరేమి ఆనిముత్యం ఏం కాదు. మీరు ఏదో పల్లిపట్టణంలో అమ్ముకుంటే పోయి అరెస్ట్ చేయలే కదా. తెలంగాణ ప్రజలు అందరూ చూశారు కదా. వాళ్ళ గవర్నమెంట్ను పడగొట్టే ప్రయత్నాలు చేస్తే పట్టుకున్నారు పోలీసులు. వాళ్ళ గవర్నమెంట్ను ఉంచనే వద్దని చంద్రబాబు నాయుడుతో కలిసి కుమ్మక్కయ్యి ఎమ్మెల్యేలు, వాళ్ళకున్న ఎమ్మెల్యేలు అప్పుడు 62, 63 ఉన్నారు. ఒక ఎమ్మెల్యే దగ్గర పట్టుకున్నారు. ఇంకో 3 ఎమ్మెల్యేలను కొనాలని రాత్రి మీరు ప్లాన్ చేస్తే దాన్ని కలిసి పట్టుకున్నారు వీళ్ళు. అది మీకు మంట. మీరేం పూజ చేస్తుంటే, ఆరతిస్తుంటే, దేవుని ప్రసాదం కలుపుతుంటే గంట పెట్టి పట్టుకోలే. మీరు ఎమ్మెల్యేలను కొనాలని ప్రయత్నం చేస్తే మీరు దొంగ పని చేయకపోతే పట్టుకున్నారు. నేను మళ్ళీ కూడా చెప్తాను, ఈ వార్త మీకు బోర్ కొట్టే చెప్తాను. నేను అక్కడ ఆ రోజు ఓటుకు నోటు కేసులో నేను లేను, లేకపోతే నేను చేసింది కరెక్టే, వీళ్ళు అరెస్ట్ చేయడమే తప్పు అని రేవంత్ రెడ్డి గారు అనుకుంటే ఆయన గవర్నమెంట్ ఉంది సిట్ వేసి తెలుసుకోవచ్చు కదా ఆయన అసలు గవర్నమెంట్. అప్పుడు నేను లేను, అప్పుడు పోయింది వేరే రేవంత్ రెడ్డి, అప్పుడు మాట్లాడింది వేరే చంద్రబాబు అని చెప్పొచ్చు కదా.
కేసీఆర్ వీళ్ళందరినీ వదిలేసిండు, అదొక్కటి ఆయన చేసిన తప్పు. వీళ్ళని వదిలేసేది లేకుండే, చంద్రబాబు నాయుడుని వదిలేసిండ్రు, అందరిని వదిలేసిండు. అట్లా వదిలేకుంటే ఇప్పటికల్లా వేరే లాకుంటుండే సిచ్యువేషన్, ఈ మాటలను పడాల్సిన అవసరం లేకుంటుండే. అది ఎలక్షన్ ప్రచారమా లేకపోతే కేసీఆర్ తిట్టే బహిరంగ సభనా? జనం కూడా అనుకుంటారు కదా, ఆయన జనం ఎందుకు అనుకోరు? ఆ విన్నోళ్లకు చెవులు చిల్లులు పడ్డాయి, ఈయన మాట్లాడిన మాటలకు చెవుల చిల్లులే డైరెక్ట్. సర్పంచులు మనోళ్ళే ఉండ్రు, ఎమ్మెల్యేలు మనోళ్ళే ఉండ్రు, ఎమ్మెల్సీలు మనోళ్ళే ఉండ్రు, మంత్రులు మనమే ఉన్నాం, ప్రభుత్వం మనమే ఉన్నది. మరి ఏనైనా మన కాలనీలలో ఎవడన్నా అప్పి తప్పి బీఆర్ఎస్ వాడు కౌన్సిలర్ కార్పొరేటర్ అయితే ఇక వాడు మనకేమన్నా పని చేస్తాడా ఒకసారి ఆలోచన చేయండి. మొత్తం మనోళ్ళే ఉన్నారు, సర్పంచులు మనోళ్ళే, ఎమ్మెల్యేలు మనోళ్ళే, మినిస్టర్లు మనోళ్ళే. ఇంకా ఇప్పుడు మీరు కార్పొరేటర్లను కూడా గెలిపిస్తే అప్పుడు అభివృద్ధి చేస్తారట. అంటే అప్పటిదాకా అభివృద్ధి చేయడనమాట. ఇప్పటిదాకా ఈ 2 సంవత్సరాలు ఏం చేయలేదని ఒప్పుకుంటున్నాడు ఆయన ముఖ్యమంత్రి. 2 సంవత్సరాలకి వెళ్ళి ఆ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఆయన దగ్గరనే ఉంది కదా, వేరే వాళ్ళకి ఇచ్చారు ఏమన్నా? ఆయన చేతుల్లోనే ఉంది కదా. ఎవరు అడుగుకున్నారు? అసలు ఎక్కడ పనులు అక్కడ ఎందుకు ఆగిపోయినాయి? అన్నీ అయిపోయినాయి కదా, ఎక్కడక్కడ పనులు ఏమైనా అయినాయా? బీఆర్ఎస్ గవర్నమెంట్ వేసిన రోడ్లు ఎక్కడ ఆగిపోయినాయో అక్కడనే అయిపోయినాయి. వీళ్ళు కొత్తగా ఓ రోడ్డుకు పూజ చేసింది లేదు, ఓ రోడ్డు శంకుస్థాపన చేసింది లేదు, ఒక రోడ్డు ప్రారంభించింది లేదు. ఎస్ఎల్బీసీ గురించి మాట్లాడుతున్నాడు. ఎస్ఎల్బీసీలో 8 మంది చచ్చిపోతే ఇప్పటిదాకా వీళ్ళిద్దరు మృతదేహాలు తీశారు. ఇంకొక 6 మెంబర్స్ని వదిలేసారు, వాళ్ళు మట్టిలో కలిసిపోయారు. ఎందుకు అంటే 2024 ఫిబ్రవరిలో జరిగింది ఇన్సిడెంట్. 2 సంవత్సరాలు అవుతుంది, 2 ఇయర్స్ అయింది. 6 మెంబర్స్ని తీయలేకపోయారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఇంకా వాళ్ళ తిప్పలు వాళ్ళు పోవాల్సిందే, దేవుడు కాపాడాల్సిందే. ఈ గవర్నమెంట్ ఏం చెయ్యదు. అక్కడ ఇన్సిడెంట్ జరిగి మీరు నిర్లక్ష్యంగా వదిలేస్తే బీఆర్ఎస్ వాళ్ళు పోయి పరామర్శిస్తే మీకేం వచ్చింది? అంటే మీరు ప్రత్యక్షంలో ఉన్నప్పుడు పోలేదా ఎక్కడ? రేవంత్ రెడ్డి మాట్లాడే అబద్ధాలను జనాలు అర్థం చేసుకోవాలి. అందుకే చెప్తున్నాను ఈ విషయాలను కూడా. ఆయన 2023 ఎలక్షన్స్ ముందు నుంచి అబద్ధాలే చెప్తున్నాడు. ఆ అబద్ధాలన్నీ తేలిపోయినాయి కదా ఇప్పుడు. అవన్నీ ఇప్పుడు ఏమైనా అమలైనాయి? నిజాలైతే కావాలి కదా. అప్పుడు మాట్లాడిన అబద్ధాలను నిజాలు చేసుకొని ఇప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టి తిప్పే ప్రయత్నాలు చేస్తున్నారనేది కూడా అర్థమవుతుంది కదా జనాలకి. వాళ్ళు 1000 కోట్ల రూపాయల ఫామ్ హౌస్లు సంపాదించారు, వాళ్ళు 1000 కోట్లు సంపాదించుకున్నారు. మీ గవర్నమెంట్ ఏం పెరుగుతుంది? వాళ్ళు ఇప్పుడు 1000 ఎకరాల ఫామ్ హౌస్ అంట. నేను కేసీఆర్కు సూచన చేయదలుచుకున్నా, ఓ సర్వే చేయించాయా మీది నిజంగానే 1000 ఎకరాలు లేకపోతే ఈయన 4 ఓసేయండి పోయి. కేసీఆర్ ఫామ్ హౌస్ 1000 ఎకరాలు ఉందా లేదా? లేదు, అబద్ధం అది కూడా. ఆయన చెప్పిన చాలా వరకు అబద్ధాలే. ప్రతి ఎలక్షన్స్లో చెప్పినట్లే, ప్రతి దానిలో చెప్పినట్లే అన్నీ అబద్ధాలే మాట్లాడేసిండు. టోటల్గా అబద్ధాలే. ఒక నిజం ఏమైనా మాట్లాడతాడేమో చూద్దామంటే ఏం మాట్లాడలేదు. రైతు అదేంది బోనస్ ఇస్తున్నాం, మిర్యాలగూడలో ఈ గవర్నమెంట్ కొనుగోలు స్టార్ట్ చేయకముందే వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటారు. బోనస్ లేదు, ఏం లేదు వాళ్ళకి. మొత్తం ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటారు. ఎందుకంటే వీళ్ళ మీద డిపెండ్ కారు వాళ్ళు, ఈ గవర్నమెంట్ మీద డిపెండ్ కాలేదు. ఎందుకంటే వీళ్ళు వచ్చి తాళ్ళుంది తడిసిపోయినాయి మొత్తం కొట్టుకుపోతాయి వీళ్ళని నమ్ముకొని ఉంటాయి. కాబట్టి వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటారు, మిల్లర్లు కొనుక్కోపోతారు, వాళ్ళకి బోనస్ మీద డిపెండ్ కాదు. 2400 2500 రూపాయలు వాళ్ళకే వస్తాయి. అది కూడా అబద్ధమే. మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు వీపుల వల్ల కొడతాడంట, చింతపండు చేస్తాడంట. ఇది ఓ రౌడీ మాట్లాడే భాషలాగా కనిపించింది నాకు. రౌడీలు మాట్లాడతారు ఇవి. ఒక ముఖ్యమంత్రి ఆ స్థాయిలో ఒక బహిరంగ సభకు పోయినప్పుడు కనీసం ఒక స్పీచ్ అయినా రాసుకొని పోవాలి. జనాలకు మనం ఏం చేయం? జనాలు ఒక ముఖ్యమంత్రి వస్తున్నట్టే ఏమి ఇస్తాడు ఈయన, ఏమైనా చెప్తాడని ఆలోచిస్తారు కదా. అన్నీ నా పెళ్ళి అయిపోయినాక చూసుకుందామంటే అందరూ చచ్చిపోవాలి జనాలు. అట్లే ఉన్నది. మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయినాక చూసుకుందామంటే ఈయన పెళ్ళి అయిపోయినాక చూసుకోవాలి. పెళ్ళికి అయితే అందరు రండి, అందరు కట్నాలు చదివించుర్రి అని దాని అర్థం. రైతు భరోసా గురించి మాట్లాడదు వినండి. 25,35,000 మందికి 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతులను అప్పుల నుంచి విముక్తి కలిగించడమే కాకుండా రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఎకరాకు 6,000 రూపాయలు, 9,000 కోట్ల రూపాయలు 9 రోజుల్లోనే మీ ఖాతాలో వేయడం జరిగింది. తొందరలోనే మళ్ళా 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మీ ఖాతాలలో రైతు భరోసా నిధులు వేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మొత్తానికి ఈ 2 ఏళ్లలో వ్యవసాయం కోసం, రైతుల కోసం దాదాపుగా 1 లక్ష రైతు భరోసానంట ఈయన ఇప్పటికి మస్తు సార్లు ఇచ్చిందంట. నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్ తర్వాత ఇస్తా అంట. రైతు భరోసా అనేది ఎవరి పెళ్లి కోసమో ఎవరి తదినాల కోసమో ఇయ్యరు కదా, పంటలు పండినకి ఇస్తారు. పంటలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి మన దగ్గర? డిసెంబర్లో స్టార్ట్ చేసాం పంటలు. ఆల్రెడీ ఇంకొక 15 రోజులు అయితే మొత్తం పుట్టకొస్తుంది. ఇంకొక 10 రోజులు అయితే ఇంకో నెల అయితే కోస్తారు కూడా. ఈయన మున్సిపల్ ఎలక్షన్స్ గట్టెక్కనికే చూస్తున్నాడు. అది అర్థమైంది నాకు. మున్సిపల్ ఎలక్షన్స్ గట్టెక్కాలి. జనాలంతా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు, భయపడుతున్నారు. గవర్నమెంట్ ఫుల్ భయపడుతుంది. లేకపోతే ఇన్ని ముచ్చట్లు చెప్పాడు, చేసింది చెప్పుకుంటాడు. ఇంద్రమ్మ ఇండ్లు గ్రౌండ్ కాలేదు అయినాయా, కానీ కేసీఆర్ ఫామ్ హౌస్ మీద కూడా ఏడుస్తాడు. ఆయన ఫామ్ హౌస్ కట్టుకున్నాడు,
ప్రగతి భవన్ మీద మాట్లాడుతున్నాడు. ఇంత దరిద్రం అంటే ప్రగతి భవన్ అంట ఆయన గడి అంట అది గవర్నమెంట్ స్వామి, గవర్నమెంట్ జనాల డబ్బులతో కట్టింది, కేసీఆర్ సొంత డబ్బులతో కట్టలేదు అది నువ్వు దిగిపోతావు రేపో మాపో, తర్వాత ఇంకో ముఖ్యమంత్రి వస్తాడు, అది కూడా వాడతాడు, నువ్వు వాడతలేవు కానీ ఆయన వాడతాడు. ప్రగతి భవన్ అనేది జనాలది, అది కేసీఆర్ది కాదు. ఇప్పుడు మీ ఇల్లు గడి అయింది, మీ ఇల్లును మీరే కట్టుకొని మీరు గడి చేసుకున్నారు. రేవంత్ రెడ్డి ఇంటికి ఎవరు పోలేరు సామాన్యులు. 2 కిలోమీటర్స్ లోపలనే మొత్తం పోలీసు వాళ్ళు బారికేళ్ళు వేసేసి మూసేసినారు. ఇక్కడ ప్రగతి భవన్ ఇప్పుడున్న ప్రజాభవన్ దగ్గర అప్పుడు కూల్చారు కదా బారికేళ్ళు, అవన్నీ తీసుకుపోయి రేవంత్ రెడ్డి వాళ్ళ కాడ పెట్టుకున్నాడు. ఎవరు వచ్చేది లేదు, వాళ్ళ ఎమ్మెల్యేలే పోయేది లేదు వాళ్ళ ఇంటికి. ఇంకా జనం మీద పోతారు. రేవంత్ రెడ్డి మాటలు ఏమైనా నమ్మాలనిపిస్తుందా? ఆయన మాటల్లో గౌరవం లేదు, ఆయన మాటల్లో పౌరుషం లేదు, ఆయన మాటల్లో నీతి లేదు, నిజాయితీ లేదు, ఆయన మాటల్లో నేను ప్రభుత్వ పెద్దను అన్న ఇంగిత జ్ఞానం లేదు, ఆయన మాటల్లో నేను ఒక తెలంగాణ బిడ్డనే, తెలంగాణ వచ్చిన తర్వాతనైనా తెలంగాణ ఎట్లొచ్చిందో నేను మర్చిపోలేను అని చెప్పుకునే జ్ఞానము లేదు. ఇట్లా ఓవరాల్గా రేవంత్ రెడ్డి అబద్ధాల ప్రసంగం, అబద్ధాల ప్రెస్ మీటు, అబద్ధాల ప్రచారం స్టార్ట్ అయింది. జనం అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. జనం చాలా అలర్ట్గా ఉండాలి. మళ్ళీ నమ్మి మోసపోదు. 2 సంవత్సరాలు అయింది వీళ్ళ కోట్లేసి, ఏం చేయలేదు వీళ్ళు. ఇప్పుడు వస్తున్నారు మొఖాలు, మొన్నదాకా నల్ల మొఖాలు వేసుకుని తిరిగినారు, ఇప్పుడు తెల్ల మొఖాలు వేసుకొని వస్తున్నారు. ఎందుకంటే ఓట్లు అడగడానికి వస్తున్నారు. అడగండి, గల్లబట్టి అడగండి. జనం కూడా అనుకుంటున్నారు ఇదే కరెక్ట్ టైం, వీళ్ళతోనే మనం కొట్టాలని. రైతు భరోసా వస్తుందని రైతులంతా భావించారు ఎలక్షన్ వచ్చింది కాబట్టి. ఇయనే లేదు, మొండికేసిండ్రు. ఈ మొండికేసిన ప్రభుత్వానికి ఎట్లా బుద్ధి చెప్పాలనో, రేవంత్ రెడ్డి మాటలకు తీట మాటలకు ఎట్లా బుద్ధి చెప్పాలని కూడా జనం డిసైడ్ చేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్.